శద్రకు మేషకు అబేద్నెగోలను పిలిచారు. రాజుగారు ప్రతిమ చేశారు, ఈ ప్రతిమకు అందరూ నమస్కారం చేయాలి. నోరు మూయండి, మేము చెయ్యం, దేవుడికి తప్ప మేము ఎవరికి నమస్కారం చెయ్యం. చూడండి బాబు, ఇలాగే మీరు మంకు పట్టు పట్టారనుకోండి, తీసుకెళ్ళి మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తారు. వేస్తే వేయనివ్వండి. దేవుడు వచ్చేసి వెళ్ళండి అయినా, వాడు అగ్నిలో వేస్తే మీరు వెళ్ళండి, దూకండి, నేను ఉన్నాను కదా, మీకు ఏం ప్రాబ్లం అవ్వకుండా చూస్తానని ముందు చెప్పాడా? అలా దేవుడు చెప్పాడు అనుకోండి, దూకనాయన దూకు, నేను ఉన్నాను కదా అంటే ఎవడైనా దూకుతాడండి. ఇవేవి చెప్పడు. నీ విశ్వాసంతో వాటిని వేటికి భయపడకుండా నిలబడాలి. అగ్నిలో వేస్తే శద్రకు మేషకు అబేద్నెగోలు వేషంలో కాలిపోయారు తెలుసా మీకు? వాళ్ళు మంచిగా హాయిగా తిరుగుతున్నారు. దానియేలు సింహపు బోన్లో విసిరేస్తే దానియేలు వెళ్ళినాయనా వెళ్ళు, అవి ముసలి సింహాలనైనా, అవేం అనవులైనా, ఆ సింహాలకు అసలు నోట్లో పల్లె లేవు అన్నాడా? లేదండి. అవి ఎలాంటి సింహాలు తెలుసా? మధ్యలోనే దూకి మరి క్యాచ్ చేసి ఎముకలను కూడా పిప్పి చేసే రకం అవి. అలాంటివి కూడా దానిలో వచ్చేస్తే సైలెంట్గా ఉన్నాయి. ఎలా జరుగుతుంది అసలు? ఎంత వండర్ఫుల్గా ఉంది. దేవుని నమ్మటం అంటే ప్రతి దానికి ధైర్యంగా నిలబడటం రావాలి.